హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో, ఈరోజు వచ్చేసి ఒకసారి మనం ఏమేమైతే మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు సజెషన్స్ ఇచ్చానో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో, మొదటగా సో సోమవారము నమ శివాయ. సో, ఈరోజు ఇచ్చిన వాటిల్లో వచ్చేసి మొదట మీకు ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫండమెంటల్ స్టాక్స్ వచ్చేసి అండర్ రూ. 100 లోపల ఏవైతే ఉన్నాయో, మంచి స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అవి నేను కొన్ని స్టాక్స్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరిగింది. ఫర్ లాంగ్ టర్మ్ రిలేటెడ్‌గా 642కి వచ్చేసి నేను సజెస్ట్ చేశాను ఫ్రెండ్స్. 642కి లాంగ్ టర్మ్ రిలేటెడ్‌గా కొన్ని స్టాక్స్ అనేది సజెస్ట్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 720కి వచ్చేసి ఈ గ్లోబల్ రిలేటెడ్‌గా మనకు మార్కెట్ ఎలా ఉంది, ఏంటి అనేసి మీకు అప్డేట్ చేయడం జరిగింది. సో, ఆఫ్టర్ దట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక స్టాక్ అనేది సజెస్ట్ చేసినట్లు నేను చూపించడం జరిగింది. సో, బయోకాన్ రిలేటెడ్‌గా మనం ఒక స్టాకు. సో, దానికి సంబంధించింది గన ఒకసారి గమనిస్తే గన బయోకాన్‌కి సంబంధించింది చూపించే ముందర మీకు ఒకటి చూపిస్తున్నాను. ఈరోజు ఓవరాల్ పెర్ఫార్మన్స్‌కి సంబంధించింది ఒక పిక్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తే గన మనం ఇచ్చిన స్టాక్స్ ఆప్షన్స్ సంబంధించి గాని, ఇండెక్స్ ఆప్షన్స్ సంబంధించి గాని, ఓవరాల్‌గా మనం ఇచ్చిన కాల్స్ పెర్ఫార్మన్స్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంచి అక్యురేటెడ్‌గానే మనం కాల్స్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మంచి అక్యురేటెడ్‌గానే సజెస్ట్ చేయడం జరిగింది. దీనిలో బయోకాన్ అనేది 12.5లో ఇచ్చాను. 22 అంటే అప్రాక్సిమేట్‌లీ 31,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి గాను 23,000 ప్రాఫిట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో, కాల్ ఎలా ఐడెంటిఫై చేశానన్నది ఇక్కడ చూడండి. సో, ఇచ్చిన విధానంలో కూడా వచ్చేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను ఇక్కడ. డోంట్ మిస్ అనేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. డిసెంబర్ 27థ్ వచ్చేసి నేను అప్డేట్ చేశాను. మన టార్గెట్ కూడా వచ్చేసి 23 వరకు వెళ్తాది అనేసి. అంటే 12.5 ఎంట్రీ అయితే 23 నా టార్గెట్ అవుతాది అని నేను క్లియర్‌గా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో, అప్డేట్ చేసిన విధానంలో వచ్చేసి బయోకాన్‌కి సంబంధించి ఒకసారి చూస్తే గన సో, మొదట బయోకాన్‌కి సంబంధించింది వ్యూ అనేది ఒకసారి చూపిస్తున్నాను. చార్ట్‌కి సంబంధించింది గన చూస్తే గన బయోకాన్‌కి సంబంధించింది ఇక్కడ. సో, ఆప్షన్స్‌లో నేను కన్వర్ట్ చేసి చూపిస్తున్నాను. సో, ఎలా ఇచ్చాము అనేది 12.5లో బై చేయండి అన్నాను. సో, ఇక్కడ చూస్తే గన కంటిన్యూయస్‌గా ట్రెండ్ అనేది మనకు ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ తెలుస్తుంది. కంటిన్యూయస్‌గా ట్రెండ్ అనేది క్లియర్‌గా అప్ ట్రెండ్‌లో మూవ్ అయితా వచ్చింది ఫ్రెండ్స్. అప్ ట్రెండ్‌లో మూవ్ అయితా వచ్చింది. ప్రీవియస్ డే వచ్చేసి ఏం జరిగింది, ఇక్కడ బాగా నేనిచ్చిన సజెస్ట్ చేసిన 12.5లో నేను సజెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ లెవెల్‌లో నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా గమనించండి. ఆ క్యాండిల్ యొక్క జోన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే గన, ఆ జోన్‌కి ఈక్వల్‌గానే ఇంకొక ఒక జోన్ తీసుకుంటే గన, ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్‌కి వచ్చినంత వరకు వెయిట్ చేసి, ఇక్కడ 12.5లో వచ్చేసి బై చేయండి అనేసి క్లియర్‌గా నేను సజెస్ట్ చేశాను. సో, నా ఎక్స్‌పెక్టేషన్ టార్గెట్ 23 అన్నాను. అనుకున్న విధంగానే ఈరోజు వచ్చేసి అంటే యెస్టర్‌డే నేను ఏదైతే సజెస్ట్ చేసిన కాల్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మొమెంటమ్ రావడం జరిగింది. సో, దీనికి మన ఇండికేటర్ మేము ఓన్‌గా డెవలప్ చేసిన ఇండికేటర్ గురించి కూడా ఒకసారి చూపిస్తున్నాను. మన ఇండికేటర్‌లో ఏ విధంగా బయోకాన్ ఉంది అని చూపిస్తే గన 3 డేస్ కిందట మనకు సంబంధించిన మనకు ఏదైతే ఉందో మనకి ఒక సపోర్ట్ లెవెల్‌లో మనకొచ్చేసి ఒక యారో మార్క్ అనేది రావడము. అంటే మనకి ఇక్కడ బై సిగ్నల్ అనేది చూపించడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ సెకండ్ డే రావడము. థర్డ్ డే వచ్చేసి ఆ కంటిన్యూయేషన్ థర్డ్ డేలో ఎగ్జాక్ట్‌గా మూవింగ్ యావరేజ్ దగ్గర, పివోట్ పాయింట్ దగ్గర సపోర్ట్ అనేది ఎప్పుడైతే తీసుకునిందో, నేను చెప్పడం జరిగింది. ఈ కాల్ వచ్చేసి నా ఎక్స్‌పెక్టేషన్ టార్గెట్ మంచిగా ఉంటదనేసి. అనుకున్న విధంగానే మూవ్‌మెంట్ అనేది మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, లాజిక్ ప్రకారమే మీకిక్కడ కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే ఇక్కడ అపోలో టైర్ 540 సిఈ వచ్చేసి బై చేయండి 10.7లో అని చెప్పడం జరిగింది. సో, చూస్తే గన ఇది కూడా వచ్చేసి బీటీఎస్టీ కిందనే హోల్డింగ్ కాలే మీకు సజెస్ట్ చేశాను. ఒక్కసారి గమనిస్తే గన 540 సిఈ. సో, ఓకే. దాని తర్వాత ఈరోజు ఇచ్చిన కాల్స్‌లో వచ్చేసి వన్ బై వన్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో, ఈరోజు ఇచ్చిన కాల్స్‌లో వచ్చేసి మీకు ఐఈఎక్స్‌కి సంబంధించింది 180 సీఈ వచ్చేసి 7.5లో బై చేయండి అనేసి చెప్పాను. నా టార్గెట్ వచ్చేసి 11 అని చెప్పడం జరిగింది. ఒకసారి గనక గమనిస్తే గన ఐఈఎక్స్‌కి సంబంధించిన వ్యూ అనేది చూపిస్తే గన ఎగ్జాక్ట్‌గా ఇక్కడ క్లియర్‌గా వచ్చేసి మనము ఏదైతే అనుకున్నామో గమనిస్తే గన సపోర్ట్ అనేది తీసుకోవడము, వీక్లీకి సంబంధించిన సపోర్ట్ అనేది తీసుకునింది. అనుకున్న విధంగానే మనకు మూవ్‌మెంట్ అనేది రావడం జరిగింది. సో, దీనికి రిలేటెడ్‌గా ఏదైతే ఉందో ఐఈఎక్స్‌కి సంబంధించింది ఒకసారి ఆప్షన్స్‌లో గూడా మీరు చెక్ చేస్తే గన ఇచ్చిన విధానంలో ఏ విధంగా ఇచ్చాననేది గూడా మీకు ఒక క్లారిటీ ఉంటది.
సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక మీరు ఆప్షన్ చైన్ ఆప్షన్కి సంబంధించిన చార్ట్ అనమాట ఇది. సో చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది మీకు ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో పివోట్ పాయింట్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది జనరేట్ అయిందో ఖచ్చితంగా నాకు అనిపించింది ప్రీవియస్ యొక్క పివోట్ పాయింట్ యొక్క సపోర్ట్ అనేది తీసుకుంటుంది, ఖచ్చితంగా అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అవుతుంది అనేసి ఏదైతే అనుకున్నానో అదే విధంగా ఇచ్చింది కాబట్టి నేను కాల్ అనేది సజెస్ట్ చేశాను. నెక్స్ట్ పోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా నేను ఒక కాల్ చూపించదలుచుకున్నాను. ఇక్కడ చూస్తే కనుక వచ్చేసి 620లో బై చేయండి, 840 మన టార్గెట్ అన్నాను. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నేను ఇచ్చిన కాల్ ఇచ్చిన విధానంలో కూడా మీరు ఒకసారి గమనిస్తే కనుక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 52 300 సిఈ 620లో బై చేయండి అని చెప్పడం జరిగింది. 620లో బై చేయండి అన్నాను, 840 మన టార్గెట్ అని చెప్పడం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఏ విధంగా 220 పాయింట్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనేది ఇక్కడ మనము డిస్కస్ చేసుకునే విధానము. సో ఈ ఇక్కడ ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇచ్చిన కాల్ ఏదైతే గ్రూప్లో ఉన్నారో ఇచ్చిన విధానంలో కానీ మనం చార్ట్ కూడా నేను ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో ఒకసారి కన్నా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనేది ఇక్కడ కన్నా గమనిస్తే కనుక ఈరోజు ఏ విధంగా ఐడెంటిఫై చేశాననేది మీరు ఒకసారి గమనించండి. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ప్రీవియస్ క్యాండిల్ యొక్క జోన్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాం, ఇక్కడ కొంచెం హాల్ట్ కావడం జరిగిందనమాట. ఎప్పుడైతే హాల్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఈ క్యాండిల్ యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తూ అది దట్టు పివోట్ పాయింట్ దగ్గర పైన బ్రేక్ చేయడం ఒకటి. రెండోది వచ్చేసి వాల్యూమ్స్ అనేది ఒకసారి చెక్ చేస్తే కన్నా మనకు గ్రీన్ సైడ్ మొత్తం ఉండడం, అంటే ఒక పివోట్ పాయింట్ దగ్గర బ్రేక్ కావడము, వాల్యూమ్స్ అనేది అనుకున్న విధంగా మూమెంట్ డిస్ప్లే అయింది. ఎప్పుడైతే ఈ విధంగా జనరేట్ అయిందో నాకు అనిపించింది ఖచ్చితంగా ఈరోజు మంచి మూమెంట్ ఉంటుంది అనేసి అనుకున్న విధంగానే ఒక లెవెల్కి పోయి రీటెస్ట్మెంట్ జరిగింది, కరెక్షన్ జరిగింది, సపోర్ట్ అనేది తీసుకుని అనుకున్న విధంగానే మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ ఇచ్చిన విధానంలో కూడా వచ్చేసి ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ చూడండి 620లో బై చేస్తే 520 మన స్టాప్ లాస్ పెట్టుకోండి అన్నాను, కానీ 840 మన టార్గెట్ పెట్టుకోండి అన్నాను. ఎందుకు ఈ విధంగా అంటే సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం మూవ్ ఆన్ కావాలా. అంటే ఇక్కడ మనకు క్లారిటీగా మనకు తెలుస్తుంది కాబట్టి, ట్రెండ్ తెలుస్తుంది కాబట్టి ఒక కరెక్షన్ అనేది కూడా జరగాల. అంటే ఒకటేసారి అప్ ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, సమ్ రీట్రేస్మెంట్ అనేది జరిగితేనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అదే విధంగానే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే స్టాప్ లాస్ అనేది కూడా ప్రాపర్ స్టాప్ లాస్ అనేది కూడా మీకు ఏడ్ జరిగింది. ఈ విధంగా చూస్తే కనుక ఈరోజు ఇచ్చిన స్టాక్స్లో మీకు సజెస్ట్ చేసిన స్టాక్స్లో వచ్చేసి ఎవరైతే మన కాల్ను ఫాలో అవుతున్నారో మన ఛానల్ని మీకోసం అంటూ చాయిస్ ఆప్షన్ దాంట్లో ఫిన్ నిఫ్టీ అనేది కాల్ అనేది నేను సజెస్ట్ చేయడం జరిగింది 125 రూపీస్లో. సో అప్రాక్సిమేట్లీ 150 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 150 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చాను కాల్ అనేది కూడా ఒకసారి చూస్తాను. సో ఇక్కడ చూస్తే కనుక 125లో ఇస్తే 275 మేడ్ హై అనమాట. అంటే 150 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి గాను ప్రాఫిట్ అమౌంట్ ఎంత అనేది కూడా క్లియర్గా మీకు అప్డేట్ చేస్తున్నాను. ఏదైతే ఇక్కడ నేను చూపిస్తున్నానో ఒకసారి ఫిన్ నిఫ్టీకి సంబంధించిన వ్యూ అనేది కూడా చూడండి. ఎగ్జాక్ట్గా ట్రెండ్ రిలేటెడ్గా చూస్తే కనుక కంటిన్యూస్గా ఒకటే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండడము, ఈ లోలకు సపోర్ట్గా ఈరోజు మళ్ళీ వచ్చేసి ఈ లోలు సపోర్ట్గా తీసుకోవడము, ఎగ్జాక్ట్గా ఒక క్యాండిల్ అంటే పివోట్ పాయింట్ పైన ఒక క్యాండిల్ అనేది జనరేట్ కావడం, ఆ జనరేట్ అయిన విధానంలో ప్రీవియస్ డే యొక్క లోకి ఆడ సపోర్ట్ అనేది తీసుకున్నది. అందుకే అనిపించింది ఎగ్జాక్ట్గా చూస్తే కనుక మీకు ఈ రోజు యొక్క అంటే మంత్కి సంబంధించిన పివోట్ పాయింట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ పివోట్ పాయింట్ కాడికి పోయి అక్కడికి మన టార్గెట్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. సో అంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఇండికేటర్లో సేమ్ లెవెల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే కనుక ఎగ్జాక్ట్గా చూడండి ఎగ్జాక్ట్గా అదే లెవెల్ కాడికి వెళ్ళింది, అక్కడనే కరెక్షన్ జరిగింది, అంతకు మించి స్టేబుల్ అనేది అప్ సైడ్ కాలనమాట. ఈవెన్ మిడ్ క్యాప్ రిలేటెడ్గా కనుక గమనిస్తే కనుక మిడ్ క్యాప్లో కూడా చూపిస్తాను ఒకసారి. మూమెంట్ అనేది అబ్జర్వ్ చేస్తే కనుక ఎంతవరకు వెళ్ళింది అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రీవియస్ యొక్క వీక్ పివోట్ పాయింట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వెళ్ళింది, అక్కడ వరకే వెళ్ళి అక్కడ హాల్ట్ కాలేక మళ్ళీ వచ్చేసి కరెక్షన్ అనేది జరిగింది. కానీ లాస్ట్కి ఏమైంది ఈరోజు ఓవరాల్గా చూస్తే కనుక ఓవరాల్గా పివోట్ పాయింట్కి సంబంధించి చూస్తే కనుక ఈ హై అనేది కూడా ఇక్కడ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. హై అనేది కూడా ఇక్కడ బ్రేక్ అయింది. సో ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి టుమారోకి సంబంధించి ఈ హైని బ్రేక్ చేసిన హైకి ఇక్కడ పైన హాల్ట్ అయిందంటే ఖచ్చితంగా మూమెంట్ అనేది అప్ సైడ్ ఉంటుంది, ఈ లెవెల్ బ్రేక్ కానంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలా అక్యురేటెడ్ కాల్స్ ఇస్తూ ఒకలా ఇన్ టైంలో మీకు ప్రతి ఒక్కటి మేము అప్డేట్ చేస్తూ వస్తున్నాము. ఈ రోజుకు సంబంధించి గమనిస్తే కనుక మీరు టాప్ గైనర్స్కి వచ్చేసి టెక్ మహీంద్రా కానీ, ఎస్సీఎల్ టెక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఉండడము, టాప్ లూజర్గా హిండాల్కో, టాటా మోటార్స్ ఉండడము, ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి అక్యురేటెడ్ కాల్స్తో పాటు మీకు ఇన్ టైంలో పొజిషన్స్ మంచి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నాము. టుమారోకి సంబంధించిన మన